అమెరికాలో రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేకనే ట్రంప్ భారత్ చైనాలతో తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నారా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. మధ్య అమెరికాలోని అయోవా, నెబ్రాస్కా, కాన్సా తదితర ప్రాంతాల్లో రైతులు తీవ్ర అసంతృప్తితో మగ్గిపోతున్నారు. అమెరికా ఎగుమతుల్లో అత్యంత కీలకమైనవి సోయాబీన్, మొక్కజొన్న. ఇవి అమ్ముడుపోకపోవడం సోయాబీన్, మొక్కజొన్న రైతుల్లో కలవరం రేపుతోంది. చైనా పోర్క్ ఇండస్ట్రీ అవసరాల కోసం సోయాబీన్ వినియోగిస్తుంది. ప్రపంచం ఉత్పత్తి చేసే సోయాబీన్ ని 60% చైనానే కొంటుంది. అందులో సగం అమెరికా నుంచి కొనేది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అమెరికా నుంచి కొనుగోలు చేయడం మానేసి బ్రెజిల్ నుంచి కొనడం మొదలుపెట్టింది. ట్రంప్ కు కోపం తెప్పించిన విషయం అదే. అమెరికాలో ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ నడుస్తోంది. ఒకవైపు పెట్టుబడి ధరలు పెరగడం, పంటల ధరలు తగ్గడంతో పాటు చైనా బాయ్కాట్ చేయడం వల్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు చెబుతున్నారు. అదొక్కటే కాకుండా చాలా మంది అమెరికన్ రైతులు దివాళా నోటీసులు ఇస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 216 మంది ఈ తరహా నోటీసులు ఇచ్చారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 55% అధికం కావడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఇక్కడ భారత్లో లాగా 2-3 ఎకరాలున్న రైతులు కనిపించరు. అమెరికన్ ఫామ్ దాదాపు 500 ఎకరాల వరకు ఉంటాయి. ఒక్కొక్కసారి 10,000 వరకు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో భారత్ చైనాలు ఆదుకోవాలని రైతాంగం కోరుతుంది. ఈ మధ్య యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుత్నిక్ ఇండియాను విమర్శిస్తూ ఒక వ్యాఖ్య చేశారు. 1.4 బిలియన్ల జనాభా ఉందని భారత్ గొప్పలు చెప్పుకుంటోంది. మా దగ్గర నుంచి ఒక బాస్కెట్ మొక్కజొన్న కొనొచ్చు కదా. ఈ బాస్కెట్ అంటే 56 పౌండ్లు. కేజీల్లో చెప్పాలంటే 25.4 కేజీలు. పైకి రకరకాల హెచ్చరికలు చేస్తున్నట్టు కనిపిస్తున్నా ఓ 25 కేజీలైనా కొనండి మహాప్రభు అని అగ్రరాజ్యం అమెరికా భారత్ ను ప్రాధేయపడిందన్నమాట. భారత్ కి తగినంత మొక్కజొన్న అందుబాటులో ఉంది. అమెరికా నుంచి కొని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ట్రీ నట్స్ పెంచే రైతులకు భారత్ తోడ్పడుతోంది. అమెరికా భారత్ కి పంపే ఎగుమతుల్లో 70% బాదం, 90% పిస్తా ఉన్నాయి. వీటిపైన భారత్ సుంకాలను ఎత్తివేసింది. ఇది అమెరికాకు మేలు చేసే అంశమే. ట్రంప్ మొన్నటికి మొన్న మోదీని పలకరించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడమే కాదు, 2 దేశాల వాణిజ్య చర్చలకు మార్గం సుగమం చేశారు. ఇప్పుడు తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఫోన్ చేశారు. ఈ చర్చల వల్ల వచ్చిన తక్షణ ఫలితం పెద్దగా లేదని చెప్పాలి. టిక్ టాక్ వివాదం కూడా కొలిక్కి రాలేదు. 2024లో చైనాతో యుఎస్ గూడ్స్ అండ్ ట్రేడ్ $658.9 బిలియన్ చేరింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 2.6% అధికం. ఇందులో ఎగుమతులు $143.5 బిలియన్ ఉంటే చైనా నుంచి దిగుమతులు $462.6 బిలియన్ ఉంది. అంటే యుఎస్ వాణిజ్య లోటు $3,109.1 బిలియన్ ఉంది. ట్రంప్, జిన్పింగ్ తన సంభాషణల్లో 2 దేశాల ద్వైపాక్షిక బంధాల్లో స్థిరత్వం, పరస్పర అవగాహన పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్యంలో ఏకపక్షంగా ఆంక్షలు విధించవద్దని జిన్పింగ్ కోరారు. దీనివల్ల అనేక సంవత్సరాల చర్చల తర్వాత తీసుకున్న నిర్ణయాలు దెబ్బతింటాయని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా, చైనాల మధ్య ఉన్న దృఢమైన బంధాన్ని గుర్తు చేశారు. జపాన్ పైన సాధించిన విజయానికి గుర్తుగా ఏటా నిర్వహించే విన్యాసాలు ఈ ఏడాది 80 సంవత్సరాలకు చేరుకుందని అమెరికన్ ఫ్లయింగ్ టైగర్స్ ని ఈ కార్యక్రమం చూడటానికి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. బీజింగ్, వాషింగ్టన్ సంబంధాలు అత్యంత కీలకమైనవని, పరస్పరం గౌరవ మర్యాదలు, శాంతియుత సహజీవనం, అలాగే ఇద్దరు విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. చైనా ఇటీవల నిర్వహించిన మిలిటరీ పరేడ్ ని ట్రంప్ కొనియాడారు. ఇది అద్భుతంగా సాగిందని అన్నారు. అలాగే అమెరికా, చైనా ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ప్రపంచ శాంతి సుస్థిరతకు ఇది దోహదం చేస్తాయని పేర్కొన్నారు. టిక్ టాక్ వివాదంలో కంపెనీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చైనా ప్రకటించింది. చైనా చట్టాల ప్రకారం ఇద్దరికీ ప్రయోజనాలు నెరవేరేలా దీనిపైన వాణిజ్య చర్చలు సాగాలని అభిప్రాయపడింది. చైనా సంస్థలు అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించేందుకు చట్టబద్ధమైన, విచక్షణ లేని వాతావరణాన్ని ఏర్పరచాలని కోరింది. రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఏ మేరకు ఫలితం సాధిస్తాయో చూడాలి.